హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీయస్ ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా సండే రొటీన్ వ్లాగ్ అనమాట. సండే రోజు ఇక మేమైతే మల్లన్న దేవునికి చేస్తాం కాబట్టి మాది వ్లాగ్ స్టార్ట్ చేయడమే పూజతో స్టార్ట్ చేసామన్నమాట. ఇక దేవుళ్ళని గడిగి అన్నీ ఒకటి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలా చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇవాళ పిల్లలకు స్కూల్ కూడా లేదు కాబట్టి సండే హాలిడే అని చెప్పేసి కొంచెం నిదానంగానే చేసుకుంటున్నాను. లేదంటే డైలీగా బిజీగా ఉంటుంది. మార్నింగ్ అవర్స్ మా పిల్లలు వెళ్ళేదాకా వాళ్ళ స్కూల్ షెడ్యూల్ వాళ్ళకి టైంకి ప్రిపేర్ చేయడము, వాళ్ళ స్కూల్ టైమింగ్స్ కంటే కూడా ముందే వెళ్తామని చెప్పేసి ఇంకా ఆగమాగం పట్టిస్తుంటారు. ఇంక ఇవాళ సండే హాలిడే అన్నట్టుగా నేను కూడా కొంచెం నిదానంగా చేసినాను అనమాట. డైలీ దీపారాధన అయితే మా పిల్లలే చేస్తారు. మా పెద్దోడు లేకపోతే మా చిన్నోడు వాళ్ళు ఇక పూజ చేస్తారు. వాళ్ళు పూజ చేసిరంటే కింద అయితే మొత్తం పరిచి పెడతారు. ఆయిలు, ఒత్తులు, ధూప్ స్టిక్స్, మ్యాచ్ బాక్స్. వాళ్ళు పూజ చేసుడేమో కానీ ఇంకా అవి చదరడం మాకు ఒక ఎత్తు. అవి చదరలేమనుకోండి మా లియోగాడు మా శ్రీనిక లాగానే మొత్తం అంతా గుంజి పడేస్తుంటుంది. స్పెషల్గా మ్యాచ్ బాక్స్ అయితే అస్సలు కనిపించనిది. ఫ్రెండ్స్, ఇగో సండే వస్తే ఇగో మా శ్రీనిక అయితే ట్రెడిషనల్గా రెడీ అయితే అంటది. ఎప్పుడు సండే లంగా జాకెట్ వేసుకుంటుంది. ఇవాళ లంగా జాకెట్ వేసుకోలేదు కానీ గంధం పెట్టు, పసుపు పెట్టు ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడైతే ఇట్లుంది, పెద్దగా నాకు ఎట్లయితుందో తెలియదు. మా పెద్ద బిడ్డ కూడా ఇట్లనే ఉండే చిన్నప్పుడు. ఇప్పుడేమో బొట్టొద్దు, బోనం వద్దు, ఏ వద్దు అంటది. ఇప్పుడు కాళ్ళకి పసుపు పెట్టని కూడా కూర్చుంది. ఇది మా సండే రొటీన్ లైఫ్. మా శ్రీనికకు పెట్టినాక నేను పెట్టుకుంటా. మా శ్రీనిక ఏదో వ్లాగ్ చెప్తుందండి, వినండి మా శ్రీనిక వ్లాగ్ని. మా శ్రీనిక వ్లాగ్ అక్కడ చూసుకుంటే చెప్పు. ఆకలి పెట్టు. బోనం ఎత్తుకుంటున్నావా? టీషర్ట్ చెడి మీద ఇవాళ బోనం ఎక్కడిదే? మరి టీషర్ట్ చెడి మీద బోనం ఎత్తుకుంటారా? మా శ్రీనికకి ఇక ఇవన్నీ కావాలండి. సండే వస్తే ఇక రెడీగా కూర్చుంటుంది మా శ్రీనిక. పసుపు పెట్టు, గంధం పెట్టు, అచ్చమైన ఆడపిల్లలాగా రెడీ అయితే అంటుంది. పెద్దగైనాకైతే ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడైతే ట్రెడిషనల్గా అల్లే ఉంది. ఇందాక డ్రెస్లో ఉన్నందుకు మా శ్రీనిక నాకు లంగా జాకెట్ వేయన్నందుకు మా అక్క లంగా జాకెట్ వేసి రెడీ చేసేసింది. పూజ చేస్తుంది చూడండి. ఆమెకు లంగా జాకెట్ అంటే చాలా ఇష్టం. మలియో అయితే తిరుగుతూ ఉంది అటు ఇటు పూజ చేస్తుంటే. అయ్యా ఇంకా పింక్ కలర్ డ్రెస్ అది ఎట్లా ఉంటుంది.
మా శ్రీరేఖ ఎప్పుడు లంగా జాకెట్ వేసుకుంటుంది. సండే వచ్చిందంటే లంగా జాకెట్ మీద ఉంటుంది. ఇగో మా నక్షత్రం వచ్చేసి ఎప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవుతుంది. ఎప్పుడు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ పిన్నే ఉంటుంది. నక్షత్ర మా పెద్ద కూతురు ఎప్పుడు వెస్ట్రన్ వేర్లోనే ఉంటుంది, ట్రెడిషనల్ ఉండనే ఉండదు. కింద మొక్కు. అందుకు సూర్య పోటాపోటీకి వచ్చి దేవుని దగ్గర దండం పెట్టుకుంటుండు. చెప్పకపోయినా దేవుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మొక్కుతా ఉంటుంది, పూజ చేస్తుంటే దండం పెట్టుకుంటుంటుంది, ఫొటోస్లకు పోజ్ ఇస్తుంటుంది. పూజ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ చేస్తుంటే మా శ్వేత వచ్చేసి దోశలు వేస్తుంది. సండే స్పెషల్ దోశ. హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మా సండే స్పెషల్ దోశలు కదా. ఒక చెల్లి అయితే దోశలు వేసింది, ఇగో మా ఇంకో చెల్లి అయితే దోశకు టమాటా పచ్చడి చేసింది. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్ మా అక్క అయితే మమ్మీ వాళ్ళు తింటురని దోశలు వేస్తుంది. సో గైస్ మా అక్క అయితే మమ్మీ వాళ్ళు తింటురని దోశ వేస్తుంది. షట్ మ్యాన్ తీయొస్తలేదు. పాపం మా అక్క తీయనికి రాలేదు. దానికి కనుక పానం ఉంటే ఎందుకు వేసినావు అని చెప్తుండేనేమో. ఏమక్క నిజమేనా? సో గైస్ ఆ దోశ అట్లా అయినందుకు ఇంకా దోశ ట్రై చేస్తుంది మా అక్క.
ఇది మంచిగా వస్తే మూతిలా నవ్వు వస్తుందేమో చూద్దాం. సిగ్గుపడుతుంది అక్క. మళ్ళా తీస్తున్నావు ఏమక్క? వేస్తుంది మా అక్క. చిరునవ్వు వచ్చేటట్టుంది రోయ్. అబ్బో ముసి ముసి నవ్వులు. మంచిగా వచ్చింది దోశ ఈసారి. చెఫ్ అయిపోతావా అక్క? సో గైస్ దోశ అయితే పూర్తయింది. నడు నడు. దాన్ని చంపేసింది మా అక్క. సో గైస్ ఏందాక అది? వాట్ ఈస్ దట్? వేసింది. Oh my god. Oh my god. అయ్యో. ఏమైందక్క? దోశలు వేయచ్చు. సో గైస్ పెంగకి వాస్తు బాగాలేదేమో, మళ్ళా అడిగేసింది మా అక్క. మంచిగా వచ్చిన దోశని కింద మీద పడేసింది. సో గైస్ మా అక్క ఏదో క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది దోశకి. మంచిగా ఉందా దోశ? దోశ బాగుంది గాయస్. మా బిడ్డ బాగా వేసింది. పిండి ఎవరు వేసారు? పిండి మేము చేసినాం కానీ దోశ వేసిస్తాం కదా, అది వేయడం కూడా రావాలి కదా. బాగుందా పిండి? బాగుంది, సూపర్ ఉంది. పాపం కింద మీద వన్న దోశ ఈడ వచ్చింది. మా పెద్ద బిడ్డ ట్రై చేసింది ఫ్రెండ్స్ దోశలు వేయడం, చాలా బాగా చేసింది. మేమైతే ముగ్గురం కూర్చొని తింటున్నాం. మా బిడ్డ దోశలు వేస్తుంది. మా ముగ్గురం అక్కడేలా కూర్చొని తింటున్నాం. మా కూతురు మాకు చేసిస్తుంది. See guys. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? అయ్యో సిగ్గు. మా కొడుకు సిగ్గు పడుతుండు. చుట్టునా మా లియోగాడు కూడా మా అక్కేస్తుందని ఏమో అవుతుందని పడుకుండు పోయి. ఇంకా మేము టిఫిన్స్ చేశాక ఇవాళ పల్స్ పోలియో కదా, మా సూర్యని మా శ్రీనికని ఇద్దరికైతే పోలియో అయిపోయడానికి అయితే తీసుకొచ్చినాము. మా శ్రీనికని మా సూర్యని అయితే మా విద్యు తీసుకొని పోలియో వేపిస్తుంది. ఇదంటే ఇవాళ బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీయస్ ఛానల్. బాయ్ బాయ్.